ఈ వీడియోలో మీకు క్రాక్స్ అనేవి ఏ విధంగా ఎప్పుడు ఫిల్ చేసుకోవాలనేది నేను మీకు తెలియజేస్తాను. చాలామంది అయితే టెర్రస్ వాటర్ ప్రూఫింగ్లో క్రాక్స్ అనేవి కటింగ్ చేసి PU సీలెంట్ పెడుతూ ఉంటారు. ఆ విధంగా చేయడం వల్ల త్వరగా క్రాక్స్ అనేవి డెవలప్మెంట్ అవుతాయి. మొదటగా అయితే మనం టెర్రస్ వాటర్ ప్రూఫింగ్ చేసుకునేటప్పుడు స్లాబ్ అంతా మనం ఐరన్ బ్రష్ క్లీన్ చేసుకుని క్రాక్స్ని హ్యాండ్ కటింగ్ పెట్టి విగ్రూ కటింగ్ అయితే చేసుకోవాలి. విగ్రూ కటింగ్ చేసిన తర్వాత URP కానీ లాటెక్స్ కానీ సిమెంట్లో మిక్స్ చేసుకుని మనం కోటింగ్ వేసుకున్నట్లయితే ఆ యొక్క క్రాక్స్లోకి ఈ లిక్విడ్ అనేది వెళ్ళి ఫిల్ అవుతుంది. అది డ్రై అయిన తర్వాత మనం PU సీలెంట్ పాలియూరిథిన్ సీలెంట్ అనేది పెట్టి ఫిల్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో క్రాక్ అనేది డెవలప్మెంట్ అవ్వకుండా ఉంటుంది. మనం ఆ విధంగా సీలెంట్ పెట్టిన తర్వాత సెకండ్ మళ్ళీ మనం URP కానీ లాటెక్స్ కానీ వేసుకుని సేమ్ సిమెంట్లో మిక్స్ చేసుకుని ఈ విధంగా కోటింగ్ వేసుకున్నట్లయితే మనకు ఆ సీలెంట్ అనేది డెవలప్మెంట్ అవ్వదు. దానిపైన మనం ఈ విధంగా రూఫ్ సీల్ అనేది వేసుకుంటే హీట్ రెసిస్టెంట్ మనకు అప్ టు 10 degrees అయితే ఉంటుంది. హీట్ కిందకి దిగదు. సో కాబట్టి మనకి క్రాక్స్ అనేవి ఫ్యూచర్లో ఫామ్ అవ్వకుండా ఉంటాయి. లైఫ్ కూడా మనకి ఎక్కువ కాలం వస్తుంది. మనం పారాబిట్ వాళ్ళకి 6 inches to 1 feet వరకు వేసుకున్నట్లయితే ఫ్యూచర్లో టెర్రస్ మీద వాటర్ స్టాగ్నేషన్ అయినా కూడా మనకి లీకేజ్ అనేది ఉండదు. మా యొక్క సర్వీస్ ఆంధ్ర తెలంగాణ మొత్తం ఉంది. స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మాకు తెలియజేసినట్లయితే మేము మీకు వివరంగా తెలియజేస్తాము. అట్లా కామెంట్ చేసినా సరే మీకు మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.